ఇది చాలా ఒక 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 అధ్యాయం మీ జీవితంలో, ఒక చాలా పెద్ద చాప్టర్. టీటీడీ అధ్యక్షులుగా మీరు ఉండడం, అది అంతకుముందు మీరు కమ్యూనిస్ట్, అదే మన లెఫ్ట్ భావజాలం ఉన్న రోజుల్లో, అప్పుడు మీ నాస్తికుడుగా ఉన్నప్పుడు నిజంగా నాస్తికుడేనా మీరు? అంటే అది అది నమ్మశక్యంగా లేదు ఇప్పుడు చూస్తే. ఎందుకంటే ఏది నమ్మశక్యం కాలేదు, నేను నాస్తికుడుగా లేకపోవడం నమ్మశక్యం కాలేదా? అంటే నాస్తికుడుగా మీరు ఉండడం ఊహించుకోవడం కష్టం. ఎందుకంటే ఏదో ఒక అదే మీకు చెప్తున్నా, నేను నాస్తికుడిని కాదు. కమ్యూనిస్టు రాజకీయాలు నాస్తికతను గురించి చెప్పవు. ఎందుకు అపోహ ఉందంటారు మరి జనంలో? అపోహ అనేది నాకు తెలియదు. కాబట్టి కమ్యూనిస్టులు చాలామంది నాస్తికులై ఉండొచ్చు, భగవంతుడి పట్ల విశ్వాసం లేనటువంటి వాళ్ళు అయి ఉండొచ్చు. నేను భగవంతుని పట్ల విశ్వాసం పోయే అన్ని రోజులు ఆ కమ్యూనిస్టు రాజకీయాలలో లేను. దానికి తోడు నాకు అప్పటికే రాజశేఖర రంగాచారి గారి పట్ల వచ్చినటువంటి ఒక అభిప్రాయం, ఆయన కూడా భగవంతుని పట్ల అటు ఇటుగానే అభిప్రాయాలతో ఉండి, ఆ తర్వాత ఎలా చనిపోయాడో అందరికీ కూడా తెలుసు. శుద్ధ శ్రీ వైష్ణవ సాంప్రదాయాన్ని పాటిస్తూ భారతం, భాగవతం, రామాయణం అన్నీ రాసేటువంటి అదృష్టం భగవంతుడు ఆయనకు కల్పించినాడు. నేను ఎప్పుడు కూడా నాస్తికత్వానికి సంబంధించిన ప్రచారము చేయలేదు, నాస్తికుడిని నేను ప్రకటించుకోలేదు. నేను భగవంతుని దగ్గరికి, నేను చెప్పాను కదా మీకు అంతకు పూర్వం, అతను ముఖ్యమంత్రి కాకపూర్వం చాలాసార్లు రాజశేఖర రెడ్డి గారు నన్ను వెంకటేశ్వర స్వామి దేవాలయానికి పోయినటువంటి సందర్భాలు ఉన్నాయి. నేను కొండ మీద జపాలి ఆంజనేయ స్వామి అనే ఒక టెంపుల్ ఉంది, చాలా ఓల్డ్ టెంపుల్. అది చాలా రెగ్యులర్గా పోయేటువంటి భక్తుడిని నేను, 10 సంవత్సరాలుగా వెళ్తూ ఉంటాను నేను. సరే, మీరు ముద్ర వేసిన తర్వాత తుడుచుకోవడం నాదే బాధ్యత కాబట్టి చెప్పాల్సిన అవసరం ఉంది. అంటే అది నిజంగానే మీరు అన్నట్టు అది ఒక క్రమంలో వచ్చేసింది. కమ్యూనిస్టులు అంటే నాస్తికులు, దేవుడు అంటే నమ్మకం లేదు, వాళ్ళు చాలా రాషనల్ గా ఉంటారు, వాళ్ళకి భావుకత ఉండదు. నేనేమి బాధపడను లేదు, భయపడను లేదు. నా ఆచరణ నేనేంటి అన్నది నిరూపిస్తుంది అన్నటువంటి నమ్మకం కలిగినటువంటి వాడిని నేను. సో ఎప్పుడు కరుణాకర్ రెడ్డి గారు ఇలాగే ఉండేవారు, బీజ రూపంలో ఉండింది, తర్వాత అది వికసించింది బహుశా అని చెప్పచ్చా? ఏది భక్తి అంటారా? భక్తి కావచ్చు, జీవితం పట్ల ఉండే మీ చిన్నతనంలోనే నాకు మా అన్న భూమన్ గారి వాళ్ళన్న రాజకీయ ప్రవేశం కలిగిందమ్మా. నేను అట్ ది ఏజ్ ఆఫ్ మై 12 years నేను రాజకీయాలలో యాక్టివ్గా ఉన్నాను. అంతకు పూర్వమే నేను 1969లో కూడాను విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అనే పోరాటంలో కూడా నాది ఒక చిన్న రాయి ఉంది. అందులో పట్టాల మీద రాయటాలు, బస్సుల మీద రాయటాలు, విశాఖ ఉక్కు, ఆంధ్రుల హక్కు అన్న. ఆ తర్వాత జయాంధ్ర మూమెంట్లో నేను అప్పుడే 10th క్లాస్ అయిపోతున్నది. అప్పుడు నన్ను 3 రోజులు డీటెయిన్ కూడా చేశారు, ఎక్కువగా అలజడి సృష్టిస్తున్నానని. సో అలా మొదలయ్యి తర్వాత సరే మీరు 22 నెలలు జైల్లో ఉన్నారు, 17 సంవత్సరాలు. ఆ తర్వాత అఫ్ కోర్స్ రాజశేఖర రెడ్డి గారితో, రాజారెడ్డి గారితో అప్పుడు మీకు పరిచయం అయింది. అలా తర్వాత రాజశేఖర రెడ్డి గారు, ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు, మీ ప్రయాణం ఇలా కొనసాగుతుంది. అంటే ఆ కుటుంబంలో మీకు ఏదో ఒక థ్రెడ్ కనిపించి ఉంటుంది, ఒక కీలకమైన నిష్టత. మనిషి పట్ల మనిషికి ఎందుకు ప్రేమ కలుగుతుందో, ఎందుకు వ్యతిరేకత కలుగుతుందో అన్నదాన్ని కెమిస్ట్రీ ఇంకా సైన్స్ కనుక్కోలేకపోయింది. ఒకరి పట్ల ఒకరు ఎందుకు ఆకర్షితులు అవుతారు అన్నటువంటి కెమిస్ట్రీ ఇంకా సైన్స్ కనుక్కోలేకపోతే అదే అంతటితో అక్కడ దాన్ని విశ్లేషించకుండా దాన్ని మీరు అలాగే పెట్టేశారు. నాకు రాజశేఖర రెడ్డి గారి పట్ల, కుటుంబం పట్ల ఆ ఇష్టత అలా కొనసాగుతుంది. అండ్ ఆ ఇష్టతని డైవర్ట్ చేయడానికి ఎప్పుడు ఏ శక్తులు నన్ను ఏమి చేయలేదు. అసలు ఆ దరిదాపులకు కూడా రాదు ఆ ప్రశ్న. సో మీ అబ్బాయిని కూడా మీరు మీ రాజకీయ వారసుడిగా ఉన్న? అట్లాగేం లేదమ్మా. ఎలక్షన్స్లో నాకు చేదోడు వాదోడుగా ఉన్నాడు. తను బాగా చదువుకున్నాడు. నేను పెరిగినట్టుగానే నా కొడుకును కూడా చక్కటి పుస్తకాలు, సాహిత్యం పట్ల, కళల పట్ల నేను కొద్దిగా చెప్తే నాకంటే చాలా ఎక్కువగా మావాడు నేర్చుకోగలగటం కూడా నాకు తండ్రిగా నాకు చాలా ఆనందం కలిగించేటువంటి విషయం. అంటే రాజకీయ నాయకుల కుమారులు చాలామందిని గురించి మనం వింటూ ఉంటాం, చూస్తూ ఉంటాం. దందాలు, రౌడీజాలు, తాగుళ్ళు, ఇట్లాంటివన్నీ వాటిలన్నింటికి కూడా
నా కొడుకు దూరం కావడం నా అదృష్టం. సో మెయిన్ స్ట్రీమ్ రాజకీయాల్లోకి వస్తారో లేదో అది ఆయన నిర్ణయం. అది ఆయనకు సంబంధించిన రాజకీయం అన్నది ప్రతిభకు అభిలాషకు సంబంధించినటువంటి అంశం. అది ఒకళ్ళు రుద్దితే వచ్చేటువంటి విషయం కాదు. వారసత్వం కేవలం వారసత్వం వల్ల వచ్చేది కూడా కాదు, ఎందుకంటే వారసత్వం వల్ల కూడా రావచ్చు, కొంతవరకు సంక్రమించవచ్చు మనకి. నా వారసత్వాన్ని తీసుకురావాలనే అంత బలమైన దృఢమైన రాజకీయ నాయకుడిని కూడా నేను అనుకోవటం లేదు. నేను ఒక పౌరుణ్ణి, ఒక మనిషిని, అంతే నేను. రైట్ కరుణాకర్ రెడ్డి గారు, థ్యాంక్ యూ. నిజంగా చాలా విషయాలు చెప్పారు మీ ప్రయాణంలోవి. తెలియని కోణాలు ఇవాళ చాలా మేము తెలుసుకున్నాం ఐ డ్రీమ్ ద్వారా. థ్యాంక్ యూ. ధన్యవాదాలు సార్, నమస్కారం. 6 నెలల తర్వాత సడన్ గా మీకు నోటీసులు వచ్చాయమన్నా, అంటే ఇంత పెద్ద గ్యాప్ తర్వాత సడన్ గా వాళ్ళు మేల్కున్నారా, లేకపోతే వాళ్ళకి ఎక్కడో వెలిగిందో మొత్తానికి ఏదో దొరికింది? ఆ నోటీసులు వచ్చినప్పుడు ఏం ఫీల్ అయ్యారు మీరు? అంటే ఎక్స్పెక్ట్ చేశారా? ఏం ఫీల్ గారండి, నేను ఇలాంటివి చాలా తేలిగ్గా తీసుకునేటువంటి స్వభావం. నా శరీరము, మనస్సు కష్టాలకు నష్టాలకు నలిగినటువంటిది కాబట్టి దీన్ని నేను ఆ జీవన యవనికలో అదొక భాగం తప్ప మరొకటి కాదు.